అందరూ నా హృదయపూర్వక అక్టోబర్ మాసం మొదటి పరిషత్తులో దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత నెలలో 1830 తేదీలో జరిగిన బాధ మర్చిపోలేనిది. అప్పుడప్పుడు నా హృదయం నిబ్బరంగా ఉండాలి. దేవుడు ఎంత మాట్లాడము, ఆయన కూడా మనుషులే. రాబోయేప్పుడు మనం పోల్చుకోవడానికి తను చెడుతో మనం విసర్జించిన వాడు దేవుని యొక్క ధైర్యం భక్తి కలిగిన వాడు దేవుడు. చాలా పరీక్షకు గురైపోయినప్పుడు జ్ఞానం లేదు కదా, గుర్తించలేదు కదా, చెప్పలేదు కదా, బాధపడలేదు కదా, ఆలోచించలేదు కదా, దేవలో జరిగిందా అనలేదు కదా. ఆ మాట కోసం కాపించుకున్న దుస్తుడు తీసుకెళ్ళి ఫిర్యాదు చేయడానికి సవాలు విసిరేడు దేవుడు దేవుని గురించి. ఆయన అలాంటి మనుషులే, దేవుడు నమ్ముకున్నవాడే భక్తులే. ఈ విధంగా తలపోసుకుంటూ నిబంధన చేసుకుంటున్నాను, కానీ ఎక్కడ ఉండలేదు. ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇక పరిస్థితి వచ్చిందా, సరే నీకు తెలియకుండా లేదు, మాకైతే తెలియదు కానీ నీకు బాగా తెలుసు. మరి ఎందుకు పరిస్థితి నాకైతే తెలియదు. ఈ పరిస్థితిలో మర్చిపోవాలంటే నాకు రాలేదు. ఇద్దరు ఎక్కడికి వస్తే ఇద్దరు ఆలోచన. ఇప్పటికీ నేను స్థితిలో ఉన్నానంటే కేవలం మీ అందరి ప్రార్థన సహాయం పదాము. నేను ఈ విధంగా ఉండగలిగి ఆ దేవుని గొప్ప తోడు ఆదరణ నేను ఇప్పటివరకు ఇందులో నాకు వాకు లేక సేవకు ఎంతో బాగా మనసుతో దేవుని చేతులు అప్పగించుకొని సంగమం బిడ్డలుగా మా కొరకు చాలా దుఃఖంతో కరుణతో వేదనతో జరిగింది కనుక మీ అందరూ ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. స్తోత్రం. నా యేసు దేవా, నా యేసు దేవా, నా సమీమయ్యా శాశ్వత, నా తోడు నీ తోడు చాలయ్యా. నా యేసు దేవా, నా సమీమయ్యా శాశ్వత కృపకు నీ తోడు చాలయ్యా. ఎవరి సాయం లేనిలో నిరాశ నిస్పృహలో కృంగిన వేళ
స్నేహం తెగిపోయినా నా ప్రియ మిత్రుయ విరచిన మారని వేస్తం నీవు తప్ప ఎవరున్నారు ప్రాణప్రియ మారని వేస్తం నీవు తప్ప ఎవరున్నారు ప్రాణప్రియ దేవుని పరిశుద్ధమైన స్తోత్రం. పుట్టింది సంవత్సరం ఆరోగ్యంగా 2వ సంవత్సరం ప్రారంభంలో పరిస్థితులు శరీరంలో ఏర్పడి ఆ సమయంలో భయంకరమైన శక్తులతో పోరాడి గెలుచుటకు దేవుడు ఎంతో సహాయం. వర్ణించి చెప్పడానికి నా శక్తి చాలదు, సమయం చాలదు, ఇంకా వర్ణించలేము. ఎన్ని మరణం భయంతో దేవుడు తప్పించాడు. చివరికి భయంకరమైన శక్తి వచ్చినప్పుడు నువ్వు నన్నేం చేయలేవన్నా దేవుడు వహించాడు. ఆ శక్తుల ప్రభావం నుండి దేవుడు విడిపించి కాపాడి రక్షించాడు. పెద్దలు నిలబడిపోయినప్పుడు దేవా ఒక దేశంలో బిడ్డను తీసుకొచ్చి నాకు ఇచ్చేది. ఎన్ని పర్యాయాలు 41 సంవత్సరం జీవించింది. వివాహం 21 సంవత్సరం, నా జీవితం అంతా 41 సంవత్సరాలు. ఏది ఏమైనా మళ్ళా ఇబ్బందికి వెళ్ళడం జరుగుతుంది. అదంతా ఎంచుకోవడం ఎన్నో నాలుగు హృదయంలో చాలా నేను ఇచ్చాము తీసుకున్నాను. అది ఎలా సాధ్యం సాధ్యం అవ్వాలని అనుకుంటాను. నిజమే, ఆయన చేయడు. ఏ రూపంలో తీసుకున్నాడు అనేది కాదు, కానీ ఆయన చేయడు. విపరపరుచుకుంటాను వీడను సేవలో అమ్మా నాకు సేవకుడు ఉంది అనండి. అట్లా అనుకుంటున్నా. దేవుడు ఎవరిస్తే నీ బాధలను చూడలేకపోతున్నాను. నువ్వు పడే శ్రమలు, నిద్రలో ఉన్నాను, చట్టం అన్నది భయంకరమైన పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను. నాకు సేవకుడు ఉందామని అనింది. అట్లా అనుకుంటున్నా. ఆయన ఎవరిస్తే అదేదన్నా సరేనంది. చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. ఇదేమో ప్రభు దినం, అక్టోబర్ మాసానికి మొదటి పరిశుద్ధ కనుక మొదటి పరిశుద్ధ ప్రభు దినాన్ని ఆయన పరిశుద్ధ సన్నిధిలో పవిత్రమైన బలారాధనలో పాల్పొందినప్పుడు సిద్ధపడి సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన బలారాధనలకు వెళ్ళే ముందు ఇదను మన కీర్తన గ్రంథంలో కీర్తన చదువుకున్న మొట్టమొదటి వచనం చదువుకున్నాం కదా. యెహోవా చూడండి, ఒకటే ఒక మాట. ఆయన రాసింది దావీదు మహారాజు. ఆయన ఎంత హృదయానుసారులు, ఆయనకి ఇష్టమైన మనిషి. చిన్ననాటి నుండి బాల్యం నుండి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. బాల్యం నుండి గొర్రెలు కాసుకుంటూ దేవుని సన్నిధిలో ఎదిగిన మరి రాజు నేను నాకు పరీక్షించి పరిశోధించి తెలుసుకొని ఉన్నామని ఒకటే మాట చెప్తున్నాడు. మనం కూడా పరీక్షించి పరిశోధించి
తెలుసుకున్నప్పుడు తను కూడా ఆయనకు అప్పగించుకోవాలని ఆ దుఃఖమంతా నివారణ చేసుకుని అసలంతా ఆ బాధంతా జరిగిన బాధంతా మరి భక్తుల్లో మనకంటే శ్రేష్టమైన భక్తులు ఎంతో దేవునికి ఇష్టమైన వారి జీవితంలో కుటుంబంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడి కదా అని మళ్ళా చెప్పుకొని మళ్ళా మరి ఓదార్చుకుంటూ మళ్ళా సభ్యులందరూ ఎంతో మంది వచ్చి బాధపడద్దు ఎడవద్దు నీ బిడ్డ దేవుని సన్నిధిలో ఉందని చెప్తున్నప్పుడు కొంచెం వివరం కలుగుతుంది. నిజమే, అది కొన్ని పరిస్థితుల్లో మా ఇంటికి అన్నవరా ఈ బాధను పడలేమంటే గురు బాబు నేను రామ అంటే అమ్మా నేను వస్తే దేవుని పని పాడైంది, నేను వస్తే దేవుని పని పాడైపోయిందమ్మా అంటే దేవుని పనిలోనే అంటే ఏనాడు ఇంటికి రాలేదు. ఎన్ని మాటలు ఎన్ని పరిస్థితుల్లో సభలు దావీదుకు మామ శోధనలకు అర్థమికాల శోధన మాని వాక్యాలతో బలపరుస్తూ వచ్చాం. సరే నన్ను తెలియదు దేవుని పనిలోనే ఉంది, దేవుని పనిలోనే ఉంది, దేవుడు తీసుకున్నాడుకోవాలి ఏవో అని సభ్యులందరూ వచ్చి తెలియజేస్తున్నారు. పెద్దలు వచ్చి దైవజనుడు ఎంతో ప్రవచన రూపంలో మాట్లాడి ఇతర పరిస్థితుల్లో ఎంతగానో విశ్వసిస్తున్నాను. వివరాలను పరిశోధించి పరీక్షించి తెలుసుకొని ఎడలా అంతా తెలియజేస్తున్నారు. గౌరవ కుమారులు కూడా గౌరవ కుమారులు దేవుని సన్నిధికి రావడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దుప్పి నీటి వాముల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, తృష్ణముచున్నది. జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళడానికి నా ప్రాణము తృష్ణముచున్నది, ఆశపడుచున్నది. కేవలం వేస్తున్న హృదయం నీ సన్నిధిలో కానుకైపోవాలని, నీ ఆవరణలోకి వెళ్ళి నేను ఎప్పుడు దర్శించాలని భక్తులు తెలియజేస్తున్నారు. శ్రమైన కష్టమైన తండ్రి దుఃఖములో సంతోషములో నేను స్తుతిస్తాను, నష్టమైన కష్టమైన నేను స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. వారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇప్పటి వరకు జీవిస్తూ వచ్చాం. ఇతను మీ ప్రార్థన సహాయం వల్ల మేము జీవించగలుగుతామని మొట్టమొదటి నుంచి కూడా ప్రారంభం నుండి కూడా మీ ప్రార్థన సహాయమే. అదిలో ఉన్న ఈ వాక్యమే శ్రమ కొలువులో నన్ను మమ్మల్ని ఆదరించింది. వాక్యం ద్వారానే బలపరుస్తూ, వాక్యం ద్వారానే ఆదరిస్తూ, వాక్యం ద్వారానే నడిపిస్తూ 40 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన వాక్యంతోనే నడిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా నడిపించగలడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండునని ఇర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వచనంలో చదవగలుగుతున్నాం. యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయం. 8వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ చదివి చాలా సంవత్సరాలు హృదయంలో ఉండిన హృదయంలో నేను నిలిచి ఉన్న వాక్యాలు మాత్రమే తోనే నేను చెప్పగలుగుతున్నాను. చాలా సంవత్సరాలు అనుభవించిన తెలుగు బైబిల్ చదివి 2 సంవత్సరాలు. ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను. ఎందుకంటే ఏలైనగా వాడు నీ అందు విశ్వాసం నుంచి ఉన్నాడు కనుక అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అక్టోబరు నెలలో
మొదటి పరిశుద్ధంలోకి మనం వచ్చాము. సజీవులు ఉన్న మనము సజీవులైన దేవుని ఇప్పటి వరకు పాటలు, బైబిల్ పఠనం, ఆరాధన, సాక్ష్యము ఇంతవరకు నడిపించిన దేవుని మనము స్తుతించుకున్నాము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు సుధరణ కలిగిన దేవుడు ఆయన. ఎన్ని ఏమైనా కష్టాల్లో నష్టాల్లో దేవుని స్తుతించమని ప్రభు సెలవించి ఉన్నాడు. ఈ రోజు మనము నెలంతా కాపాడి అక్టోబర్ మాసం మొదటి పరిశుద్ధంలో ప్రవేశపెట్టిన దేవునికి మనం ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే పరిశుద్ధమైన పవిత్రమైన బల్లారాధన కార్యక్రమంలో కూడా పాల్గొందుటకు యోగ్యతను మరొకను మనము సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేసుకుంటూ ఈ సమయంలో మనం దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నా లోపాలను క్షమించు. గత సమయంలో ఎవరినైనా పెదవులతో, నోటితో, తలంపులతో, అంతరంగంలో ఎవరినైనా గాయపరిచేమేమో సిద్ధపాటు క్షమించి దయచేయమని మనం సిద్ధపడతా ఉన్నాము. కొరహు కుమారులు చెప్పినట్లుగానే తర్వాత దావీదు మహారాజుని పరీక్షించి పరిశోధించి తెలుసుకోవడము అన్న ఒక చిన్న మాటలో ఎంతో లోతు సత్యం దాగి ఉంది. ఇప్పుడు కూడా మనము పరీక్షించి పరిశోధించి తెలుసుకొని నాలో దాగి ఉన్న ఆ రహస్య లోపములను క్షమించి మన్నించి శరీరంలో నిరంతరంలో పాలు పొందుకున్నకు నాకు సిద్ధపాటు దయచేయమని అడుగుదాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినారాధన కార్యక్రమంలో మాకు అందరకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్థుతిస్తూ ముగిస్తున్నాను. చెప్పటకు మరి ఎన్నో విధాలుగా మరి మరవలేని మానలేని విధము మీకు అందరికి తెలియజేస్తున్నాము. కష్టములు నష్టములు స్థుతించాలని బిడ్డను పోగొట్టుకుని బిడ్డను మరి ఏ విధంగా కలిగిందో దేవుడికి మాత్రమే తెలుసు. మరి మీ అందరూ ప్రార్థన సహాయం కోరుతూ చిన్న బిడ్డను తీసుకుంటే మరి ఆ తల్లి పరిస్థితి దేవుడికే తెలుసు. మీ అందరూ ప్రార్థన సహాయం కోరుతూ పిలుస్తున్నాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా.